అనంతపురం జిల్లా తాడిపత్రి రూరల్ పరిధిలోని మైలాండ్ బ్యాంక్ కాలనీలో దుండగులు చోరీకి యత్నించారు. అర్ధరాత్రి తాళం వేసిన ఇంట్లోకి చొరబడేందుకు దుండగులే ప్రయత్నించారు. శబ్దాలను గమనించిన పక్కింటి వారు ఎవరెక్కడా అని అరవటంతో దుండగులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. పక్కింటి కిటికీ అద్దాలు పగిలి పెద్దగా శబ్దం రావటంతో దొంగలు పరారయ్యారు. రాష్ట్రంలో టీడీపీ కూటమి విజయం సాధించడంతో తిరుపతిలో సంబరాలు జరుపుకున్నారు. తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవినాయుడు ఆధ్వర్యంలో ఎంఆర్పల్లి సర్కిల్లో అభివృద్ధి మొదలైందంటూ కేక్ కట్ చేసి పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఏలూరు జిల్లా ద్వారక తిరుమలలో కూటమి నాయకులు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. గోపాలపురం ఎమ్మెల్యేగా మద్దిపాటి వెంకటరాజు విజయం సాధించడం పట్ల నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జి దొడ్డిగల్ల సువర్ణరాజు, బీజేపీ ఇన్ఛార్జి వాసు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. గుంటూరులోని సిఐడి ప్రాంతీయ కార్యాలయం వద్ద తెలుగు యువత ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్నారు. తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు రావిపాటి సాయికృష్ణ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంచిపెట్టారు. గత 5 ఏళ్లలో తమపై సిఐడి అధికారులు అక్రమ కేసులు పెట్టి వేధించారన్నారు. తెలుగు యువత నాయకులు ఆఫీసులోకి వస్తున్నట్లు తెలుసుకున్న కొందరు అధికారులు ఆఫీస్ నుంచి బయటకెళ్లిపోయారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరుకు చెందిన టీడీపీ వీరాభిమాని మారేష్ 5 ఏళ్ల క్రితం ఆ పార్టీ ఓడిపోయినప్పుడు మనస్తాపానికి గురయ్యాడు. చంద్రబాబు మళ్లీ సీఎం అయ్యేంత వరకు కాళ్లకు చెప్పులు వేసుకునని ప్రతిబూనాడు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించడంతో మారేష్ దంపతులను టీడీపీ నాయకుడు దేవదత్ సన్మానించారు. మారేష్ ను అభినందించిన దేవదత్ ఆయనకు నూతన చెప్పులు బహుకరించారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో టీడీపీ ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. నందిగామ అడ్డ రోడ్డు నుంచి తెదేపా కార్యాలయం ప్రజా వేదిక వరకు ఆయన ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా కన్నా లక్ష్మీనారాయణను గజమాలలతో సత్కరించారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు బైకులతో భారీ ర్యాలీ నిర్వహించారు. భారీ హోర్డింగ్లు, ఫ్లెక్సీలతో సత్తెనపల్లి దద్దరిల్లింది. జగిత్యాల జిల్లా ముత్యంపేట పరిధిలోని కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ హుండీ లెక్కింపు ప్రారంభమైంది. 34 రోజుల అంజయ్యన్న హుండీల ఆదాయం లెక్కిస్తున్నట్లు ఈవో చంద్రశేఖర్ తెలిపారు. దాదాపు 600 మంది శ్రీ లలిత ట్రస్ట్ సభ్యులు హుండీ లెక్కింపులో పాల్గొన్నారు. హుండీ లెక్కింపు సందర్భంగా గట్టి బందోబస్తులు ఏర్పాటు చేసినట్లు ఈవో తెలిపారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో బీజేపీ నాయకులు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డికి అభినందనలు తెలిపారు. బీజేపీ కార్యాలయం వద్ద బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు భవనాసి వెంకట రామాంజనేయులు, ఎస్సీ మోర్చా జిల్లా ఇన్ఛార్జి మట్టిమల్ల పుల్లయ్య టపాసులు పేర్చి విజయోత్సవాలు జరిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లిలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. గురువారం శని జయంతి సందర్భంగా గ్రామంలోని గీతా మందిరంలో ఉన్న నవగ్రహాల వద్ద ఓ శునకం 11 ప్రదక్షిణలు చేయటం అందరినీ ఆశ్చర్యపరిచింది. మామూలుగా అయితే శని జయంతి సందర్భంగా భక్తులు ఆలయంలోని నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేయటం మామూలే. కానీ ఒక శునకం ఇలా నవగ్రహాల చుట్టూ తిరగటం సర్వత్రా ఆసక్తిని కలిగిస్తోంది. ఈ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండుకొండ మండలం రావికంపాడు గ్రామంలో కోతులు పంట చేలకు తీవ్ర నష్టాన్ని చేకూరుస్తున్నాయి. కోతుల బెడద నుంచి తప్పించుకునేందుకు గ్రామస్తులు వినూత్నంగా ఆలోచించారు. మనుషులకు చింపాంజీల వేషం వేయించి కోతులను వెళ్లగొడుతున్నారు. చింపాంజీ వేషధారణను చూసిన కోతులు నిజమైన చింపాంజీలుగా భావించి భయంతో పారిపోతూ ఉండటంతో గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నిర్మల్ జిల్లాలోని బాసర ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు ఉదయం నుంచి క్యూలైన్లలో బారులు తీరారు. తల్లిదండ్రులు తమ చిన్నారులకు అక్షరాభ్యాసం చేయిస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని రామ్నగర్ కాలనీలో విషాదం నెలకొంది. మున్సిపాలిటీలో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న రమేష్ తన ఇంట్లో బాత్రూంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ సంపత్రావు తెలిపారు.
మేడ్చల్ జిల్లాలోని మల్లడి యూనివర్సిటీలో భోజనంలో మరోసారి చనిపోయిన పురుగు కనిపించింది. యూనివర్సిటీ ముందు ఎస్ఎస్యుఐ ఆధ్వర్యంలో విద్యార్థులు బైఠాయించి ఆందోళన నిర్వహించారు. మల్లడి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. లక్షల్లో ఫీజులు కట్టించుకుని విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని విమర్శించారు. గన్నవరం ఎమ్మెల్యేగా యాలగడ్డ వెంకట్రావు గెలవడంపై నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. యాలగడ్డ గెలిస్తే కాలినడకన పెద్దౌటపల్లిలోని జోసెఫ్ తంబి చర్చికి వస్తామని కె సీతారామపురానికి చెందిన అమృతరావు కుటుంబ సభ్యులు మొక్కుకున్నారు. ఆయన విజయం సాధించడంతో జోసెఫ్ తంబి చర్చికి మొక్కులు తీర్చుకున్నట్లు తెలిపారు. నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసే విధంగా జోసెఫ్ తంబి ఆశీస్సులు ఉండాలని వేడుకున్నట్లు అమృతరావు కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రజలు అరాచకాలను తరిమివేసి అభివృద్ధికి పెద్దపీట వేశారని పెనుమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అన్నారు. ఉయ్యూరుకు చెందిన టీడీపీ నాయకులు ఏర్పాటు చేసిన అభినందన సభలో ఆయన పాల్గొన్నారు. నియోజకవర్గానికి వలస వచ్చిన జోగి రమేష్ ముల్లే మూట సర్దుకుని వెళ్లిపోయారన్నారు. వైసీపీ కార్యకర్తలు ఇప్పటికైనా నిజాలు గ్రహించాలన్నారు. నియోజకవర్గంలో ఆగిపోయిన అభివృద్ధిని పునః ప్రారంభిస్తానని బోడే ప్రసాద్ తెలిపారు. రంగారెడ్డి జిల్లా చివరిలో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. దేశంలో రోజురోజుకు అడవులు తగ్గిపోయి ఎండలు విపరీతంగా మండిపోతున్నాయని కాలుష్య నివారణ బోర్డు సభ్యుడు సిహెచ్ సత్యనారాయణ రెడ్డి అన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలన్నారు. ప్రతి గ్రామంలో 200 మొక్కలు నాటేందుకు తాను బాధ్యత తీసుకున్నట్లు సత్యనారాయణ రెడ్డి తెలిపారు. సమగ్ర కుల గణన తరువాతనే స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య కోరారు. బీసీ డిక్లరేషన్ సమగ్ర కుల గణన అంశానికి సంబంధించి కామారెడ్డిలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. పంచాయతీరాజ్ రిజర్వేషన్లు 42% పెంచాల్సిందేనని ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. బీసీలు ఉద్యమ పందా మార్చి ప్రభుత్వాలపై ఒత్తిడి చేయాలని వక్తలు అభిప్రాయపడ్డారు. ఒడిశాలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుతో మన్యం జిల్లాలోని కోటియా జంగువతి సమస్యల పరిష్కారానికి కృషి చేయనున్నట్లు బీజేపీ జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి శ్రీనివాస్ తెలిపారు. జిల్లా అభివృద్ధికి తమ వంతు కృషి చేయనున్నట్లు తెలిపారు. నెహ్రూ తర్వాత మూడోసారి ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం చేయడం గర్వంగా ఉందన్నారు. పార్వతీపురంలోని బీజేపీ కార్యాలయం ముందు బాణసంచా కాల్చి ఆనందం వ్యక్తం చేశారు. గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం పెన్షనర్లను అనేక ఇబ్బందులకు గురి చేస్తోందని హైదరాబాద్లోని ఏపీ పెన్షనర్స్ అసోసియేషన్ నాయకులు తెలిపారు. ఏపీలోని నూతన ప్రభుత్వాన్ని అభినందిస్తూ ఏపీ పెన్షనర్స్ అసోసియేషన్ అభినందన సభ నిర్వహించింది. ప్రజలు తమ ఓటు ద్వారా సుస్థిర ప్రభుత్వాన్ని ఎన్నుకొని బంగారు బాటలు వేసుకున్నారని కొనియాడారు. చంద్రబాబు నాయకత్వంలో అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతోందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. మహబూబాబాద్ జిల్లాకు చెందిన 2 మహిళలు రహస్యంగా పెళ్లి చేసుకుని కలిసి జీవించడం గ్రామస్తులను ఆశ్చర్యానికి గురిచేసింది. కొత్తగూడెం మండలంలోని ఒకే గ్రామానికి చెందిన 2 వివాహితలు గ్రామం నుంచి పారిపోయి గుండాల మండల ప్రాంతంలో ఓ గ్రామంలో రహస్యంగా జీవిస్తున్నారు. ఒక మహిళకు 3 పిల్లలుండగా మరో మహిళకు కొడుకు పుట్టి మరణించాడు. 2 మహిళలను పట్టుకుని వారి బంధువులు దేహశుద్ధి చేశారు.